మీరు డైట్ చేస్తున్నారా, వాకింగ్ చేస్తున్నారా, జిమ్కి వెళ్తున్నారా, అయినా మీరు వెయిట్ తగ్గట్లేదా? కారణం ఏమై ఉండొచ్చు? మీరు తినే ఫుడ్స్ అయి ఉండొచ్చు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు విషయం ఏంటి అంటే, అసలు వెయిట్ లాస్లో మీరు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి, వాటి వల్ల మీకు ఎఫెక్ట్ ఏంటి, అంతా వివరంగా తెలుసుకుందాము. ఈ రోజు వీడియోలో వెయిట్ లాస్లో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి, అసలు అవి ఎందుకు అవాయిడ్ చేయాలి, మరి ఏమి తినాలి, అన్ని కూడా వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే కొన్ని ఫుడ్స్ మనకి హెల్దీ అని తింటూ ఉంటాము, కానీ అవే మన ఫ్యాట్ లాస్కి, వెయిట్ లాస్కి కారణం కావచ్చు. మనకి వెయిట్ లాస్లో ముఖ్యంగా బద్ధ శత్రువు ఏంటి అంటే షుగర్ ఉన్న ఫుడ్స్, షుగర్ ఉన్న డ్రింక్స్ అస్సలు తీసుకోవద్దు. కూల్ డ్రింక్, ప్యాకేజ్ సోడా కానీ, అలాగే ప్యాకేజ్డ్ జ్యూసులు కానీ, రెడీమేడ్ జ్యూసులు అస్సలు తాగకూడదు. దాంట్లో షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది తాగితే మనకి పొట్ట నిండుగా మంచిగా అనిపిస్తుంది, కానీ దానివల్ల మనకి ఇన్సులిన్ లెవెల్ పెరిగి ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది అనమాట. అంటే ఫ్యాట్ అనేది కరగదు, మన వెయిట్ లాస్ కి చాలా అడ్డంకిగా ఏర్పడతాయి. మరి వాటికి బదులుగా ఏం తీసుకోవాలి అంటే, వాటర్, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ ఓన్లీ లిమిట్ గా తీసుకోవాలి. అలాగే లెమన్ వాటర్, ఈ 4 యాడ్ చేసుకోండి. అలాగే డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా మనం అస్సలు దగ్గరికి వెళ్ళకూడదు, వాటిని కూడా మన దగ్గర కూడా రానివ్వకూడదు. ఏంటి అంటే సమోసాలు కానీ, బజ్జీ కానీ, పకోడీలు కానీ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదండి. మరి వాటి బదులు ఏం తినాలి అంటే, డీప్ ఫ్రై ఐటమ్స్ తినడం వల్ల మనకి చెడు కొలెస్ట్రాల్, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది, అలాగే జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని దూరంగా పెట్టాలి. డీప్ ఫ్రై ఐటమ్స్ బదులుగా మనకి ఎయిర్ ఫ్రై ఐటమ్స్ లో చేసుకున్నవి ఏవైనా తినొచ్చు. రోస్టెడ్ స్నాక్స్ తినొచ్చు. ఇంకా బేకరీ మైదా ఐటమ్స్ కూడా తినకూడదు. ఏమేమి తినకూడదు అంటే, కేక్స్ కానీ, పేస్ట్రీస్ కానీ, పిజ్జా కానీ, బర్గర్ కానీ, అలాగే మైదాతో తయారు చేసే ఎటువంటి పదార్థాలని తినకూడదండి. వాటి వల్ల మనకి ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది, అలాగే వాటి వల్ల మనకి త్వరగా ఆకలి వేస్తుంది. అది మన ఫ్యాట్ బర్నింగ్ కి అడ్డంకిగా మారుతుంది. కాబట్టి అటువంటి ఐటమ్స్ కి దూరంగా ఉండండి. మరి వాటి బదులు ఏమి తినాలి అంటే, హోల్ వీట్ బ్రెడ్ తినండి, అలాగే మల్టీగ్రెయిన్ రోటీ తినండి, ఓట్స్ తీసుకోండి. వైట్ రైస్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. వైట్ రైస్ మనకి శత్రువు అయితే కాదు, కానీ దాన్ని ఓవర్ ఈటింగ్ అంటే ఓవర్ గా తింటేనే అది మనకి శత్రువు అవుతుంది. కాబట్టి వైట్ రైస్ ని సాధ్యమైనంత వరకు ఒక కప్పు లిమిటెడ్ గా తినడానికి ట్రై చేయండి. లేదు మాకు అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు బ్రౌన్ రైస్ తినండి, అది ఇంకా మంచిది. బ్రౌన్ రైస్ ఎందుకు చెప్తానంటే, అది స్లోగా డైజెషన్ అవుతుంది, అందులో ఫైబర్ కంటెంట్ కొంచెం వైట్ రైస్ కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి త్వరగా ఆకలి వేయకుండా ఉంచుతుంది. కాబట్టి దానివల్ల ఇన్సులిన్ పెరగదు, దానివల్ల మెటబాలిజం కరెక్ట్గా ఉంటుంది. అందుకనే వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేస్తాను. ఫాస్ట్ ఫుడ్స్ కూడా అస్సలు తినకూడదండి. ఏమేంటి అంటే, బర్గర్స్ కానీ, పిజ్జా కానీ, అలాగే నూడిల్స్ కానీ, బయట దొరికే ఐటమ్స్ ఏవైనా మనం బయటకు వెళ్ళినప్పుడు తింటూ ఉంటాం కదా, బయట చేస్తూ ఉంటారు, స్ట్రీట్ ఫుడ్ అనొచ్చు ఒక రకంగా. అవి సాధ్యమైనంత వరకు దూరంగా పెట్టాలి. ఇంకోటి ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ స్నాక్స్ అండి. చిప్స్ కానీ అలాంటి ఏవైనా ప్రాసెస్డ్ ప్యాకేజ్ స్నాక్స్ కూడా తినకూడదు. చిప్స్ కానీ ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ ఏదైనా రెడీమేడ్, రెడీ టు ఈట్ అని ఉంటాయి కదా, వాటి వైపు అస్సలు వెళ్ళొద్దు, వాటిని మన దగ్గర కూడా రానివ్వద్దు. అవి కూడా మనకి ఫ్యాట్ లాస్కి చాలా ఆటంకం ఏర్పరుస్తాయి. కాబట్టి వాటిని కూడా సాధ్యమైనంత వరకు దూరంగా నెట్టేయండి. వాటి బదులుగా ఫ్రూట్స్, నట్స్, స్ప్రౌట్స్ ఇలాంటివి మీ ఆహారంలో భాగంగా చేర్చుకోండి. ఇవి హెల్దీకి హెల్దీ, ఆరోగ్యానికి ఆరోగ్యం, మన వెయిట్ లాస్ కూడా ఉపయోగపడతాయి. చాలా మంది బ్రేక్ఫాస్ట్ లో సెరల్స్ యూజ్ చేస్తారండి. దాంట్లో కూడా షుగర్ ఉంటుంది, అధికంగానే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ప్యాకేజ్ మీద రాసి ఉంటుంది, దాంట్లో షుగర్ కంటెంట్ ఏ లెవెల్లో ఉంది, షుగర్ లెస్సా లేకపోతే ఏమి యూజ్ చేశారని ఒకసారి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చదివి అప్పుడు తీసుకోండి, అప్పుడు వాడండి. మాక్సిమం షుగర్ లెస్సే వాడండి, షుగర్ ఉన్నవి అస్సలు వాడద్దు. ఫ్లేవర్డ్ యోగర్ట్ కూడా తినొద్దండి. అలాగే లేట్ నైట్ డిన్నర్ అనేది మనకి చాలా ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే, లేట్ నైట్ అస్సలు తినకూడదు. సాధ్యమైనంత వరకు మనకి ఎర్లీగా తినడానికి ట్రై చేయాలి. మ్యాక్సిమం 7:30 లోపు మనకి డిన్నర్ అయిపోవాలి, అది కూడా చాలా లైట్గా తినాలి. నేను 7 డే డైట్ మీల్ చార్ట్ చేస్తానండి. 7 days వెయిట్ లాస్ రెసిపీస్ మీకు ఫస్ట్ డే నుంచి 7 days అంటే 1 week మొత్తం ఎలా తినాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చక్కగా క్లారిటీగా పెడతాను. మీరు కుదిరితే తప్పకుండా పాటించండి, మీరు తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.